టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రన్ మిషన్ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని, అయితే 17 ఏళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందని అన్నాడు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అంతకుముందు డెక్కన్ చార్జర్స్ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఉన్న కోహ్లీకి ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి మాత్రం కోహ్లీ చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో జోరుమీదున్న పాటీదార్ సేన ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సురేష్ రైనా తాజాగా మాట్లాడుతూ, ఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే కోహ్లీ సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి. అయితే ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవటం మాత్రమే లోటు. ఆర్సీబీకి టైటిల్ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తే అదేమీ పెద్ద కష్టం కాబోదు. కానీ కోహ్లీతో పాటు మిగిలిన 10 మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 505 పరుగులు సాధించి ఆర్సీబీ తరపున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.